హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో బీరకాయ తాలింపు. ఈ బీరకాయ తాలింపులో మనం ఎక్స్ట్రాగా జీడిపప్పు వేస్తున్నాం. ఈ జీడిపప్పు ఇందులో వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. నార్మల్గానే బాగుంటుంది జీడిపప్పు, కానీ వేయించి ఇలా కడాయి పెట్టుకున్నది ఆయిల్ వేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని వేయాలి. మనం వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ వేసుకున్నా సరే బాగుంటుంది. ఇందులో చాలా వేయాలి. అందులో మనం ఇవన్నీ కూడా ఒక స్పూన్ మన బీరకాయలకి సరిపడా తీసుకోవాలండి. మనం ఎన్ని బీరకాయలు తీసుకుంటామో దానికి తగ్గ తాలింపు వేయాలి. ఇలా జీలకర్ర వేగిన తర్వాత అందులో జీడిపప్పు, కరివేపాకు వేయాలి. తర్వాత లాస్ట్లో ఎండుమిర్చి వేయాలి, ఎందుకంటే ఎండుమిర్చి త్వరగా వేగుతాయి. ఇలా అంతా ఫ్రై అయిన తర్వాత మనం లాస్ట్లో ఎండుమిర్చి వేసి ఇలా తాలింపు అంతా మనకి వేగిన తర్వాత కొంచెం పసుపు వేయాలండి. ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుని ఒక నిమిషం పాటు ఉంచిన తర్వాత అందులో మనం రెడీ చేసుకున్న బీరకాయ ముక్కల్ని, తరిగిన బీరకాయ ముక్కల్ని ఇందులో వేసేయాలి. ఈ బీరకాయ కర్రీ జ్వరం వచ్చిన వాళ్ళకైతే చాలా అంటే చాలా మేలు చేస్తుందండి. ఇలా బీరకాయ కూడా ఇందులో వాటర్ అయితే వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మూత పెడితే మనకి వాటర్ వచ్చేస్తాయి. బీరకాయ బాగా మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. అంతేనండి, బీరకాయ తాలింపు కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.